హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుక్స్ ఫర్ లైఫ్ తెలుగు. రీసెంట్గా మనకి ఫ్యూ మినిట్స్ బ్యాక్ అందినటువంటి రీసెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటి అని అంటే, కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మిస్టర్ జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ కేరళ క్యాడర్ ఆయన్ని, అదేవిధంగా హర్యానా చీఫ్ సెక్రటరీ అయినటువంటి వివేక్ జోషి ఆయన్ని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసినట్టు రీసెంట్ అప్డేట్ వచ్చింది. అయితే దాంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అయితే ఆ చేంజెస్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి మనకి చాలా న్యూస్ ఛానల్స్ ద్వారా మనకి న్యూస్ సోర్సెస్ నుంచి మనకి వార్తలు అనేటువంటి అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. దీంట్లో వచ్చినటువంటి కొత్త చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏంటి అని అంటే, జనరల్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అండ్ ఇంకా మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడానికి ఎవరు అపాయింట్ చేస్తారంటే, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ సబ్జెక్ట్ టు పార్లమెంట్ లా కమిషన్. దాని ప్రకారం అపాయింట్ చేస్తారు. అయితే ఆ పార్లమెంట్ లా కమిషన్లో ఎవరు ఉంటారు, ఆ కమిటీలో ఎవరు ఉంటారు అని అంటే, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అదేవిధంగా అపోజిషన్ పార్టీకి లీడర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ వాళ్ళతో పాటు సిజే, వీళ్ళ ముగ్గురు సభ్యులుగా ఉండేవారు. అయితే 2023లో ఒక కేస్, దట్ ఈజ్ అనూప్ బరన్వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసు ప్రకారం 2023లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 దీని ప్రకారం అక్కడ సిజేఐ ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని రీప్లేస్ చేశారు. అట్లా రీప్లేస్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ అన్నది ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అట్లా ఆ యాక్ట్ త్రూ అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అంటే మిస్టర్ జ్ఞానేష్ కుమార్ గారు. అండ్ ఈయన 26వ సిఈసిగా అపాయింట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఈ లాకి సంబంధించి హియరింగ్ అనేది ఫర్దర్గా కూడా రేపు, దట్ ఈస్ ఆన్ 19th February 2025 రేపు సుప్రీంకోర్టులో హియరింగ్ కూడా ఉంది. దాని జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అయితే దీంట్లో వచ్చేసి స్టాటిక్ పార్ట్ విషయానికి వస్తే, ఎలక్షన్ కమిషన్ అన్నది ఇట్ ఈస్ అటానమస్ బాడీ యాజ్ వెల్ as కాన్స్టిట్యూషనల్ బాడీ. జనరల్గా మనకి రెండు రకాల బాడీస్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ. రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉంటే అలాంటి బాడీని కాన్స్టిట్యూషన్ బాడీ అని అంటారు, లేదా ఒక చట్టం ద్వారా ఏర్పడితే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. ఇక్కడ మన ఎలక్షన్ కమిషన్ అనేది పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఆర్టికల్స్ మెన్షన్ చేయబడి ఉంటే, దాని ప్రకారం దీన్ని 25th January 1950లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే ప్రతి సంవత్సరం 25th January సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ యాజ్ వెల్ as అటానమస్ బాడీ కూడా. ఇప్పుడు ఆ చిన్న చేంజ్ వచ్చేసి, ఇది వరకు వచ్చేసి సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 1991 దాని ద్వారా అపాయింట్ చేసేవారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆ కేసు తర్వాత సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 దాని ప్రకారం అపాయింట్ చేసినటువంటి మొట్టమొదటి సిఈసి ఈయన. 26వ సిఈసిగా ఈయన అపాయింట్ అయ్యారు. ఫస్ట్ అసలు ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు మొట్టమొదటి సిఈసిగా ఎవరు అపాయింట్ అయ్యారు అని అంటే, సుకుమార్ సేన్ గారు 1950లో అపాయింట్ అయ్యారు. 58 వరకు ఆయన టర్మ్ అనేది కొనసాగింది. బేసిక్గా వీళ్ళ టర్మ్ అండ్ టెన్యూర్ విషయానికి వచ్చేసరికి 6 years లేదా 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఆ టర్మ్ ప్రకారమే వీళ్ళని అపాయింట్ చేస్తారు. అండ్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ యాజ్ యూజువల్. అదేవిధంగా మొట్టమొదటి సిఈసి వచ్చేసి సుకుమార్ సేన్. ఇనీషియల్లీ మనకి ఓటింగ్ ఏజ్ అనేది 21 years ఉండేది. 21 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి హక్కు ఉండేది. దాని తర్వాత యాక్ట్, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 61st CAA 1989 ద్వారా ఆ ఓటింగ్ ఏజ్ని 21 years నుంచి 18 yearsకి రెడ్యూస్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఆర్టికల్ 324 ద్వారా సిఈసిని అపాయింట్ చేస్తారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తారు. ఇంకో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని కూడా ఈయనతో పాటు అపాయింట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్. అదేవిధంగా రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం మళ్ళీ మనం. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ ఛానల్ బుక్స్ ఫర్ లైఫ్ తెలుగు. విల్ మీట్ అగైన్ లేటర్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.